హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. సో ఈ వీడియోలో క్యాబేజీ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా క్యాబేజీని అయితే చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. క్యాబేజీని తీసుకున్నప్పుడు తడి లేకుండా చూసుకోండి, ఎందుకంటే పికిల్ ఎక్కువ రోజులు ఉండాలి కదా. సో కాబట్టి తడి లేకుండా చూసుకోండి. ఓ పక్కన ఏం చేశానంటే ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని కల్లులుప్పుని ఇలాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ముక్కలు చేసుకున్న వాటిలో కొన్ని వెల్లుల్ని తొక్కు తీసేసి వేసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పేస్ట్ వేసుకొని మొత్తం క్యాబేజీ ముక్కలకి పట్టేటట్టు కలుపుకున్నాను అనమాట. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా ఒక 3 నిమ్మకాయల దాకా పిండుకోవచ్చు. అలాగే నా దగ్గర గ్రౌండ్ నట్ ఆయిల్ లేదు, అందుకని ఇంట్లో ఉండే ఆయిల్నే వేసి ఒక 2 days వీటన్నిటిని కలిపిన తర్వాత ఒక 2 days స్టోర్ చేసిన తర్వాత మనకి క్యాబేజీ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది.